ప్రపంచ పటంలో బీహార్లోని గెహ్లాట్ ఒక చిన్న చుక్క మాత్రమే. కానీ ఆ ఊరి రాతను ఆ దేవుడు ఒక రాతి పర్వతంతో రాశాడు. ఊరికి నాగరికతకు మధ్య 360 అడుగుల ఎత్తైన ఒక భారీ పర్వతం అడ్డుగోడలా నిలబడింది. ఆ కొండ ఆ ఊరికి ఒక శాపం. ఎంతోమంది ప్రాణాలు ఆ కొండ వల్ల గాల్లో కలిసిపోయి. అదే ఊర్లో దశరథ్ మాంజీ అనే ఒక పేద కూలి ఉండేవాడు. తన లోకం అతని భార్య ఫల్గునీదేవి. కటిక పేదరికం అయిన వారి ప్రేమ ముందు ఆ కష్టాలు చిన్నవే. కానీ ఒక దుర్దినం వచ్చింది. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తుండగా మ్యామ్జీ భార్య ఆ కొండంపై నుండి కాలు జారి పడిపోయింది. రక్తం ఓడుతున్న భార్యను భుజాన వేసుకుని వైద్యం కోసం ఆ కొండ చుట్టూ తిరుగుతూ పరిగెత్తాడు మ్యామ్జీ. కానీ సమయం మించిపోయింది. ఆ పర్వతం కారణంగా తన భార్య చనిపోయింది. ఆ రోజు మ్యామ్జీ గుండె పగిలింది. ఆకాశం వైపు చూసి శపథం చేశాడు, నా భార్యను బలిగొన్న ఈ పర్వతాన్ని నా చేతులతో ముక్కలు చేస్తానని. మరుసటి రోజు ఉదయం చేతిలో ఒక చిన్న సుత్తి, ఒక ఉలి పట్టుకుని ఆ మహాపర్వతం ముందు ఒంటరిగా నిలబడ్డాడు. వీడికి పిచ్చి పట్టింది, సుత్తితో కొండను పగలగొడతాడా అని ఊరంతా ఎగతాళి చేసింది. కానీ మ్యామ్జీ చెవులకు ఆ మాటలు వినిపించలేదు. టక్ 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 ఆ శబ్దం ఆగిపోలేదు. ఎండలు మండినా, వానలు ముంచెత్తినా అతని సుత్తి ఆగలేదు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 22 సంవత్సరాలు, 22 ఏళ్ల పాటు ఆ రాతితో ఒంటరి యుద్ధం చేశాయి. ఒక మనిషి సంకల్పం ముందు ఆ ప్రకృతి కూడా తలవంచక తప్పలేదు. అతని చెమట చుక్కలు ఆ రాయిని కరిగించాయి. అవును, అసాధ్యం సుసాధ్యమైంది. 360 అడుగుల కొండ దారిచ్చింది. ఎవరైతే పిచ్చోడన్నారో వాళ్లే ఇప్పుడు ఆ దారి గుండా నడుస్తూ ఆ మహానుభావుడికి చేతులెత్తి మొక్కుతున్నారు. సంకల్పం ఉంటే ఎటువంటి శిఖరాన్నైనా వంచొచ్చు.